స్పీకర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పొన్నూరు పట్టణంలో విస్తృత స్థాయి పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ ఎన్నికల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడి గ్రామాన పట్టణంలో వార్డున విస్తృతంగా ప్రజానీకంలో మమేకమవుతూ ఉన్నాను. అయితే పెక్కు గ్రామాలు సందర్శిస్తున్నప్పుడు, వార్డులో సందర్శిస్తున్నప్పుడు స్పందన తీవ్రంగా ఉండడం, అంటే ప్రభుత్వం పట్ల సానుకూలత ఎక్కువ అవడం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసిన మనిషి, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లోకి నాటుకుపోవడం వల్ల ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి వారసుడిగా ఇక్కడికి నేను అభ్యర్థిగా వచ్చాను కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చూశామన్నంత స్పందన మేరకు గ్రామాన మహిళలు, మరి ముఖ్యంగా పూల బస్తాలతో నింపివేసి ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో నేను మా ఎన్నికల కమిషన్ వారు మరి ఎంతో మరి రాష్ట్రంలో డిలేగా ఎన్నికలు ఇచ్చారని ఆ రోజు అందరూ అనుకున్న రోజున నేను అలా భావించలేదు. ఎందుకయ్యా అంటే కనీసం ఒక బ్రీతింగ్ టైం దొరికింది. గ్రామాన నేను వెళ్ళి పరిచయం చేసుకుని దాని గురించి నేను చెప్పుకునే అవకాశం దొరికిందని భావించాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం స్థానికత్వానికి పోలిస్తే నా తండ్రి గారు ఈ నియోజకవర్గంలో పుట్టారు, పెరిగారు. మేము వృత్తిరీత్యా రేపల్లో, మా ఫాదర్ వృత్తిరీత్యా రేపల్లో ఉన్నాం. కానీ నేను పొన్నూరు మండలం మామలపల్లికి చెందిన వ్యక్తినే. ఈ రోజున ప్రత్యేకంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటిది నామినేషన్ అఫీషియల్గా, తరువాత జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం మహాసభ, మూడోది ఎన్నికల ప్రక్రియ పోలింగ్. ఈ మూడు ప్రధానమైనటువంటి ఘట్టాలు. ఈ మొదటి ఘట్టం మరి ఈ రోజు నుంచి ప్రారంభమై 25వ తారీఖు వరకు నడుస్తుంది. నేను 23వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నూరులో నామినేషన్ వేయడానికి మన పార్టీ పెద్దలందరూ నిర్ణయించారు. అది సానుకూలమైన సమయమని, మంచి సమయమని వారు భావించడం వల్ల 23వ తారీఖున నేను నామినేషన్ చేస్తూ ఉన్నాను. నా నామినేషన్కి నేను వ్యక్తిగతంగా పెద్ద ఏర్పాట్లు చేసుకోలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ వారు ఒక బలమైనటువంటి ఏర్పాట్లే చేశారు. వారు కొన్ని పార్టీ ఫ్లాగ్లు అరేంజ్ చేయటం, కొన్ని మొబిలైజేషన్ చేసుకునే సదుపాయాలు కల్పించడం, పార్టీ వారి అకౌంట్ నుండి వారు ఈ నియోజకవర్గానికి కొంత చేయడం జరిగింది. వ్యక్తిగతంగా నేను మాత్రం ఎన్నికల నియమావళికి లోబడి నేను వ్యయాన్ని కానీ నా ఏర్పాట్లు కానీ చేసుకుంటూ ఉన్నాను. ఊరు గ్రామం నుండి, అంటే నియోజకవర్గంలో అటు నుంచి మొదటి గ్రామం, ఇటు నుంచి చివరి గ్రామమైన నంబూరులో ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని స్థానిక నాయకులతోటి, కేవలం నంబూరు నాయకులతోనే నేను అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అక్కడి నుంచి ప్రజా ప్రదర్శనగా, రోడ్డు ప్రదర్శనగా అక్కడి నుంచి బయలుదేరడం. అదేవిధంగా ప్రతి గ్రామంలో, అంటే ఉదాహరణకి కుప్రావూరులో ఉన్న వ్యక్తులకు హైవే మీద ఒక టెంట్ వేసుకున్నారు, వాళ్ళు వేసుకోబోతున్నారు. అదేవిధంగా కాకాని వారు వేసుకోబోతున్నారు, వెనిగండ్ల వారు వేసుకోబోతున్నారు, అగతవరం పాడు వాళ్ళు వేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సమూహాలుగా లేకుంటే మొబిలైజ్ చేసుకుని వాళ్ళు రోడ్డు మీద ఉండి నేను వస్తున్నప్పుడు నాతో కలిసి అడుగు వేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎంతో ప్రేమాభిమానాలతో గ్రామాన క్యాడర్ కథలు వస్తున్న రోజు. ఈ నామినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా, ఘనంగా, ఒక పెద్ద స్థాయి నామినేషన్ ఎలా ఉంటుందో అలా చేయాలనేది నా అచంచలమైనటువంటి కోరిక. దాన్ని తీర్చడానికి కార్యకర్తలు, ప్రజలు కార్యోన్ముఖులై ఈ రోజు నుంచి కూడా ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, నా విజయానికి ఇది మొదటి మెట్టు కనుక దాన్ని ఘనంగా నిర్వహించాలని మీ అందరికీ, మీ ద్వారా ప్రజానీకానికి, పొన్నూరు నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి మిగతా నాయకులకు కూడా నేను వ్యక్తిగతంగా ఫోన్లో తెలియజేయడం జరుగుతుంది. పక్కనున్న నియోజకవర్గంలో నాకు సంబంధించిన బంధువులు, కార్యకర్తలు, లేకుంటే నా అభిమానులు, నా మిత్రులు, వీరందరూ కూడా ఆ రోజు రావాల్సిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా వారికి తెలియజేస్తాను. వారి కన్వీనియన్స్ ప్రకారంగా ఆ రోజున
మరి కొంతమంది నాయకులు, జిల్లా నాయకులు, ఎందుకంటే అన్ని చోట్ల నామినేషన్లు ఉంటాయి కనుక మన పార్లమెంట్ సభ్యులు, ప్రియతమ నాయకులు, ఇప్పుడు కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి కిలార్ రోసయ్య గారు కూడా ముఖ్య అతిథిగా ఆ రోజున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారికి నాకు మరి తప్పదు కనుక వారు ఖచ్చితంగా హాజరవుతారు. చెరకు ఓటు మనం ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి కావాల్సి ఉంది. వారి బలంతో, నా బలంతో పొన్నూరు నియోజకవర్గం ఒక మిస్మరైజింగ్ మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి తీసుకొస్తా ఉండడంలో నాకు ఏమాత్రం అతిశయోక్తి అనిపించడం లేదు. సేవా కార్యక్రమాల స్ఫూర్తితోనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నా వద్దకు ఎవరన్నా వ్యక్తి వస్తే కాస్త వాటర్, కాస్త స్వీటు, కాస్త ఆటో ఏదో పెట్టుకోకుండా పంపించే మనస్తత్వం అది కాదు. ఈ సేవా పరంపరలో విస్తృత స్థాయి సేవ చేయడానికి శాసనసభ్యత్వం అయితే బాగుంటుందనేది నాకు వచ్చినందుకు నాకు ఆనందంగానే ఉంది అభ్యర్థిగా రావడానికి. రేపు గెలిచిన వెంటనే నా సంక్షేమ శిబిరాల్లో అరమరికలు లేకుండా, తరతమ్య భేదాలు లేకుండా ఎలా చేశామో పాలన కూడా అలాగే ఉంటుంది. ఆ అనుభవాన్ని కూడా నాకు దగ్గర కావాలని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వారు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వారి కార్యక్రమాలు ఏమిటైనా అసలు నేను తెలుసుకోవడం లేదు. నేను ఏమంటున్నాను, బహిరంగ సభ పెట్టినప్పుడు తెలుగుదేశం వ్యక్తి ధూళిపాల నరేంద్ర, నేను డాక్టర్ని కాదు, నేను రాజకీయాల్లో లేను, నేను ఆసుపత్రి లేదు, నాకు ఏమీ లేదు, ఇన్ని కార్యక్రమాలు నేను చేశాను, వారికి డీవీసీ హాస్పిటల్ ఉంది, ఏమైనా కార్యక్రమాలు చేశారా, పేదలకు ఉచితంగా చేశారా, దాన్ని వ్యాపార సంస్థగా మార్చారని నేను ఫ్రీక్వెంట్గా చెబుతూ ఉన్నాను. దానికి సమాధానం చెప్పమంటే దానికి ఒక సమాధానం లేదు. ఈరోజు మొన్నటి వరకు నేను బిల్లులు వసూలు చేశారంటున్నారు, ఈ మధ్య ఓటర్లు మభ్యపెట్టడానికి డిస్కౌంట్లు ఇస్తూ ఉంటున్నారు, మళ్ళీ ఫ్రీగా చేస్తూ ఉంటున్నారు. ఫ్రీగా చేస్తున్నానని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఫ్రీగా చేస్తున్నా ఒప్పుకుంటాడా? అది కాదండి, అవసరానికి ఒక చిల్లర కొట్టాయని కౌన్సిలర్గా నిలబడి సాయంత్రం పూట పెప్సీ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నాడు. అంత మాత్రానికే ఆయన వ్యాపారం చేయనట్ట. నీ అవసరానికి నువ్వు పెప్సీ బాటిల్ ఫ్రీగా ఇస్తున్నావు కౌన్సిలర్గా గెలవాలి. నువ్వు ఈ రోజున ఏదో డిస్కౌంట్ ఫ్రీగానే వైద్యం చేయాలనుకునేది ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం. నీ దగ్గర ఏదీ లేదు. నీ దగ్గర ఉన్నదల్లా అవినీతి అనకొండ. నిన్న సాక్షి పేపర్లు రాసి 100కి 100 రూపాయలు అనకొండ. వాళ్ళని నేను మొత్తం చదవలేదు, కానీ నేను ప్రజల్లో వింటున్న కార్యక్రమాలు ఖచ్చితంగా ఉండదు. నువ్వు దమ్ముంటే 25 సంవత్సరాల్లో నువ్వు కార్యక్రమాలు చేసుంటే నా పేరు ఎత్తకోకుండా నీ అభివృద్ధిని చెప్పి నువ్వు ఒకటి. నేనేంటండి కొత్తగా వచ్చిన వ్యక్తిని, నేనే ఇంత చేశాను ఈ నియోజకవర్గంతో. ఒక్కరోజైనా బ్యానర్ కట్టుకున్నానా, మీ పత్రికా విలేకరుని పిలిచి నేను ఇన్ని కళ్ళజోళ్ళు పెట్టానని మీకు ఎప్పుడన్నా చెప్పానా? ప్రజలకి ఎంత సేవ చేశానని నేను చెప్పానా? పాపాడైనా మీరందరూ గుర్తించారు కనుక నేను చేసిన కార్యక్రమాల పట్ల మీకు కూడా ఒక అవగాహన. న్యూసెన్స్ వాగుడు, పిచ్చిపొక్క ఏంటన్నా పిచ్చివాగుడు కాకపోతే? ఆయన సంబరాల రాంబాబు ఎప్పుడో సంబరాల రాంబాబు డ్యాన్స్ చేసుకున్నాడంట. నేను ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు. నేను కూడా డ్యాన్స్ చేసినట్టు చిత్రీకరించాలి నువ్వు అనుకుంటున్నావా? కాదు కదా, ప్రజల అభిప్రాయం ఉండాలి కదా. ప్రజల్లో నేను సంక్షేమ కార్యక్రమాలు చేశానని గుర్తింపు ఉంది, ఇన్ని గుండెలు కాపాడని గుర్తింపు ఉంది, ఇన్ని కళ్ళజోళ్ళు కాపాడు. నువ్వు కూడా పంచు కళ్ళజోళ్ళు. నీకు ఇన్నాళ్ళు ఏం పీకర్? మీరు 2 సంవత్సరాల నుంచి సమయం ఉందండి. మీ అక్కడ దాకా ఎందుకండి? మీకు పేర్లు చెప్తే కొన్ని బాగోవని నేను ఊరుకుంటున్నా, కానీ వారు నీకు తెలుసో లేదో నెల వారం ఐ క్యాంప్ పెడతారు. ఎక్కడ? డీవీసీ మన సంగం డైరీలో ఐ క్యాంప్ పెట్టి ఏమి ఇస్తారంటే చుక్కల మందులు వేస్తారంట. అక్కడ పనిచేసిన ఒక వ్యక్తి, ఐ క్యాంప్లో పనిచేసిన వ్యక్తి నా దగ్గర కూడా పనిచేశాడు. నేను అడిగాను, అక్కడేం చేస్తారండి అంటే, అక్కడేం చేశారు, చుక్కల మంది వేస్తారండి అన్నాడు. మరి ఎందుకు ఐ క్యాంప్ పెడతారంటే రాసుకుంటారు సార్ అన్నాడు. వాస్తవం అండి ఇది. ఐ క్యాంపు ఈ వారం 10 లక్షలు, హార్ట్ క్యాంపు ఈ వారం 5 లక్షలు, ఇట్లా రాసుకుని బిల్లులు కాజేయటానిక? నీకు సరైన బ్రతుకుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి గుండెలు కాపాడండి. నువ్వేందయ్యా చేసేది? 90% జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఆరోగ్యం. మిగతా 10% నేను చేసింది కూడా శిబిరాలు పెట్టాను, గుండెలు పరీక్ష చేశాను, యాంజియోగ్రాములకు ప్రత్యేక వాహనాలు పెట్టి తీసుకెళ్ళాను. అంతవరకు నా శ్రమ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు దీంతోనే కదా. కళ్ళజోడు మొత్తం నాదే. కళ్ళజోడు ప్రభుత్వం ఇవ్వట్లేదు, నేనే ఇస్తాను. నువ్వు కూడా ఇవ్వు. నువ్వు బూర్జువా పెత్తందారివి, నీకు అసలు పెట్టే మనస్తత్వం లేదు. ఎంగిల్ చేత్తు చేయని కూడా తోలు కాకి తింటుందేమని. నీ జీవితంలో ఎప్పుడన్నా ఎన్నికల్లో నువ్వు ప్రజలకు సేవ చేయడానికి 1 రూపాయి ఖర్చు పెట్టావా? శవాల మీద దండ వేయాలంటే పక్కనోడు తీసుకొచ్చి ఇవ్వాలి. గుళ్ళో కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయ ఇవ్వడం కొనిస్తే కొడతాడు. ఇది ఏమిటండి? కారులో డీజిల్ ఏమో సంగం డైరీ కొట్టిస్తుంది, కారు ఏమో సంగం డైరీ కొంటది. ఈయన కుటుంబం మొత్తాన్ని ఈయన బతికిచ్చేది ఆ సంగం డైరీ
పాడి రైతులు, పాడి ఉత్పత్తిదారులు. ఈయన జీవితంలో కష్టపడి ఏం చేసి ఏ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడండి? నన్ను అడగండి, డబ్బు ఎట్లా సంపాదించానో చెప్తాను. వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నా. నాన్న పేరు చెప్పి ఎప్పుడైనా డబ్బు సంపాదించుకున్నా? సత్యనపల్లి నీకు ఏమైనా అవినీతి కనపడిందా? ఏ ఇరిగేషన్ కాంట్రాక్టర్ నాకు రూపాయి ఇచ్చాడా? ఎవడు బిల్లు అన్న నేను చేయమని చెప్పానా? మీకు తెలియదండి ఇది నగ్న సత్యాలు. ఆయన ఏ వ్యాపారం చేసి సంపాదించాడండి? మరి పెద్ద పెద్ద కార్లు కొనుక్కుని తిరుగుతున్నాడు. నీ కుటుంబ చరిత్ర ఏంది? నువ్వేంటి ఇవన్నీ? నీ తాత రత్తయ్యది కానీ, లేకపోతే నీ తండ్రి వీరయ్య చౌదరిది కానీ, లేకపోతే నీది కానీ పెట్టుబడి ₹1 ఉందండి దాంట్లో మూలధనం? ₹1 లేదు. ఉద్దరగా వచ్చింది, లాగిచ్చేసావు. దాని కంపెనీ యాక్ట్ కింద మార్చావు. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ జైలుకి 101% జైలుకి వెళ్తాడు. దాంట్లో మీకు ఏమైనా డౌటా? సహకార సంఘాన్ని కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రైవేట్ సంస్థగా మార్చడం కుదిరితే అన్నీ మార్చేయచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. అది కూడా కార్పొరేషన్ కూడా సెమీ గవర్నమెంట్ సహకార సంస్థ టైపే. దాన్ని కూడా కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ మార్చి సొంతాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాడి ఉత్పత్తిదారుల షేర్ క్యాపిటల్తో ఏర్పడింది వ్యక్తిగత సంస్థ ఎట్లా అవుతుందండి? మిగతా డైరీలకి వీటికి తేడా ఏంటి? మిగతా డైరీలు గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, ఈ డైరీలు రైతులు ప్రమోట్ చేశారు. దాన్ని నువ్వు సొంతం చేసుకున్న అసలు సిగ్గు ఎగ్గు లేదేమా? ఇంకా రాజకీయాల్లో 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. నీకు కొన్నూరులో సాంప్రదాయేతర రాజకీయాలు వచ్చినాయి. సంక్షేమం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ప్రజల దగ్గరికి పోతున్నాడు, ట్రైసైకిల్స్ ఇస్తున్నాడు, ముసలమ్మలు సాగుతున్నాడు, మరి వెస్ట్రన్ కమోళ్ళు ఇస్తున్నాము, కాలు పోయిన వారికి కాళ్ళు ఇస్తున్నాము. నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నానండి.